హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అనే యూనిట్ని స్టార్ట్ చేద్దాం. సో ఇందులో మెయిన్గా వచ్చేసరికి స్టార్టింగ్న డబల్ ఇంటిగ్రల్స్, నెక్స్ట్ త్రిబుల్ ఇంటిగ్రల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ డబల్ ఇంటిగ్రల్స్ అంటే ఏంటంటే ఇవన్నీ బేసిక్స్ మాట. అంటే ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనే ఒక వాల్యూ, జీ అనే ఒక వాల్యూ ఉన్నాయి అనుకోండి. సో మనం విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ డిఎక్స్ డివై అనేది ఎఫ్ తోటి చేస్తాము, అదేవిధంగా జీ తోటి కూడా చేస్తాం. సో ఇక్కడ అదే చెప్తున్నారు, ఏం లేదు ఇక్కడ మనకి ఎలా చేయాలి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవటానికి ఒక నార్మల్గా ఒక చిన్న ఫార్ములా లాగా ఇస్తుంది అనమాట. ఇక్కడ కే అనేది ఇక్కడ ఏంటి అంటే కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏమైనా ఒక కాన్స్టెంట్ ఇచ్చారనుకోండి, ఆ కాన్స్టెంట్ మనం నార్మల్గా ఏం చేస్తాము, ఇంటిగ్రల్ ముందున మనం దాన్ని పెట్టుకుంటాం, అవునా, ఇంటిగ్రల్ ముందున దాన్ని మనం తెచ్చుకుంటాం అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ కాన్స్టెంట్ను కూడా ఇక్కడ ఉందికోండి, వేర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్. సో ఇక్కడ ఎఫ్ అనేది జీ అనేది ఏంటి, సో ఇక్కడ మనకి దీంతో డిఎక్స్ డివై తోటి మనకి ఏంటి డిఫరెన్షియేషన్, ఐ మీన్ ఇంటిగ్రేషన్ అవుతాయి. ఇక్కడ కే అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు తెచ్చుకుంటాం, ఓకేనా. సో ఇక్కడ R1 R2 అంటే ఏంటి, అక్కడ ఉన్న లిమిట్స్, ఓకేనా. సో ఇంటిగ్రల్స్ యొక్క లిమిట్స్ అనేవి డిఫరెంట్ అన్నమాట, ఓకేనా. సో ఇవి ప్రాపర్టీస్ అంటే ఏమీ లేదు, నార్మల్గా చిన్న బేసిక్స్ అన్నమాట. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది చూద్దాం, డబల్ ఇంటిగ్రల్స్. సో స్టార్టింగ్ క్వశ్చన్ ఏంటంటే ఎవాల్యుయేట్ డబల్ ఇంటిగ్రల్. సో ఇక్కడ ఏంటి 0 to 3 1 to 2 కదా. సో xy 1 ప్లస్ xy ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై డిఎక్స్. సో ఇక్కడ డివై డిఎక్స్ అడగచ్చు, లేదంటే డిఎక్స్ డివై అయినా అడగచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం డివై డిఎక్స్ అడిగారు కాబట్టి మనం ఫస్ట్ దేంతో చేయాలి, డివై తోటి దీని అంతటిని ఇంటిగ్రల్ చేయాలి. డివై తోటి దీని అంతటిని ఇంటిగ్రల్ చేసి ఏదైతే వాల్యూ అనేది, ఓకే, డివై ఏదైతే వాల్యూ అనేది వస్తుందో అందులోనే మనం లిమిట్స్ అనేవి అప్లై చేస్తాం. ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ యొక్క లిమిట్స్ అనేవి అప్లై చేస్తామన్నమాట. సో లిమిట్స్ అనేది అప్లై చేశాక సమ్ వాల్యూ అనేది వస్తుంది కదా, ఏదైతే వాల్యూ అనేది వస్తుందో ఈ వాల్యూ అనే దానికి విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ తోటి ఇంటిగ్రల్ అనేది చేసి దాంట్లోన లిమిట్స్ 0 to 3 అనేది మనం అప్లై చేస్తాం. సో అంతే, డబల్ ఇంటిగ్రల్ అంటే అంతే మాట. సో ఇక్కడ చూద్దాం, గివెన్. సో మనకి ఏదైతే ఇచ్చారో అది రాసుకుంటాము. సో ఇంటిగ్రల్ 0 to 3. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, ఫస్ట్ ఈ యొక్క టర్మ్ అనేది చేస్తాం. సో ఇక్కడ అదే రాసుకున్నాను, xy ఇంటూ 1 అంటే xy ప్లస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఏంటి ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ వై, నెక్స్ట్ XY స్క్వేర్, ఓకేనా. ఇక్కడ XY స్క్వేర్. సో అంటే ఏం లేదు, ఇది లోపల ఉన్న దాంతో మల్టిప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ మనం డివైతో కదా చేస్తున్నాము, సో డివై అనేది ఫస్ట్ లోపల పెట్టుకున్నాను, డిఎక్స్ అనేది అలా సైడ్కి ఉంచాను అనమాట. ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనం డివైతో చేస్తున్నాము అంటే ఇక్కడ వై అనే టర్మ్ మాత్రమే తీసుకుంటాం. మరి అప్పుడు ఎక్స్ అనేది మనకి ఏమవుతుంది, సో ఎక్స్ అనేది మనం దాంట్లో తీసుకోకూడదు. సో ఇక్కడ ఎక్స్ అనేది లోపల ఉన్న ఒకటే, బయట ఉన్న ఒకటే మాట. సో ఏదైతే అంటే మనం విత్ రెస్పెక్ట్ టు దేంతో అయితే ఇంటిగ్రల్ చేస్తున్నామో అది మాత్రం లోపల ఉంటే సరిపోతుంది. సో ఎక్స్ ఇంటిగ్రల్ 1 to 2 వై డివై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ 1 to 2 వై డివై ప్లస్ ఎక్స్ ఇంటిగ్రల్ 1 to 2 వై స్క్వేర్ డివై. సో టోటల్గా బ్రాకెట్ పెడతాము, డిఎక్స్ పెడతాము. సో ఈ టోటల్గా బ్రాకెట్ పెట్టడం వల్ల మీకు ఏం తెలుస్తుంది అంటే, ఓకే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ టర్మ్ అని మీకు అర్థం అవ్వడానికి అలా రాసుకుని అనమాట. సో ఇక్కడ ఇంటిగ్రల్ వై అంటే ఏంటి, ఇంటిగ్రల్ వై అంటే మనకి వై స్క్వేర్ బై 2, అవునా. ఇంటిగ్రల్ వై అంటే ఏంటి, వై స్క్వేర్ బై 2. సో వై స్క్వేర్ బై 2 యొక్క లిమిట్స్ ఏంటి, 1 to 2. అదేవిధంగా వైకి వై స్క్వేర్ బై 2 1 to 2. వై స్క్వేర్కి ఇంటిగ్రల్ ఏంటి, వై క్యూబ్ బై 3, లిమిట్స్ వచ్చేసరికి 1 to 2. సో మొత్తానికి హోల్ బ్రాకెట్ పెట్టి డిఎక్స్ అనేది పెట్టుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇది ఎలా రాసుకోవచ్చు, వై స్క్వేర్, సో వై ప్లస్లో 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 2 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి, 2 స్క్వేర్ అంటే 4, 4/2 అంటే ఎంత వస్తుంది, 2 వస్తుంది. మరి 2 into x 2x. అదేవిధంగా అప్పర్ లిమిట్ అయిపోయింది, మరి లోవర్ లిమిట్ కూడా అప్లై చేయాలి కదా. సో 2x మైనస్ 1 అనేది అప్లై చేస్తాం, 1 స్క్వేర్ అంటే 1, సో 1/2 ఇంటూ ఎక్స్ అంటే 1/2 ఇంటూ ఎక్స్ అంటే x/2, ఓకేనా. సో ఈ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఈ టర్మ్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ అంటే 4, 2 స్క్వేర్ అంటే 4/2, అవునా. 2 స్క్వేర్ అంటే 4/2 అంటే ఎంత, 2.
2 1s are 2, 2s are 4 మాట. సో 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 2x². ఇప్పుడు లోవర్ లిమిట్ అప్లై చేస్తాం, -1 అప్లై చేస్తే 1/2 ఇంటూ x² అంటే x²/2. అదేవిధంగా దీనికి అంటే 2³ అంటే ఎంత 8. సో 8 ఇంటూ x/3 -1 అప్లై చేస్తే x/3. ఓకేనా. సో అవి మీరు ఏంటి ఆ లిమిట్స్ అనేవి అప్లై చేస్తాం అంతే, ఇక్కడ ఏం చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఏదైతే ప్లస్లు ఉన్నాయో ప్లస్లన్నీ ఒకవైపు అంటే 2x + 2x² + 8x/3 అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాం. మైనస్ అనేది తీసుకున్నాం, ఇక్కడ ఏదైతే ఇక్కడ -x/2 -x²/2 -x/3 అనేది ఉంది కదా. సో అన్నిటికీ మైనస్ అనేది కామన్ తీసి x/2 + x²/2 + x/3 అనేది రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేస్తాం. సో ఇది అంతటికీ ఎల్సిఎం ఎంత 3 ఎల్సిఎం. సో 3 ఎల్సిఎం అయితే మనం ఇప్పుడు ఏం చేస్తాము 3 2s ఎంత 3 2s మల్టిప్లై చేస్తాం. 3 2s 6. సో 6x + 6x² + 8x/3. ఎందుకు వీటికి డివైడెడ్ బైలోనూ 3 లేదు కదా, ఓన్లీ దీనికి మాత్రమే 3 ఉంది. సో మొత్తానికి ఎల్సిఎం చేస్తున్నప్పుడు ఇక్కడ పైన మనం ఏదైతే మనకి డినామినేటర్ ఉందో దాంతో మల్టిప్లై చేస్తామన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తాము 2 2 3 వీటన్నిటికీ ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది, ఎల్సిఎం 6 వస్తుంది. సో 6కి ఇక్కడ 2 అనేది ఎన్నిసార్లు కట్ అవుతుంది, 2 3s 6. అవునా, ఇదన్నిటికీ కలిపి మనకి ఎల్సిఎం ఎంత 6 వస్తుంది. డినోమినేటర్లో 6 ఉంటే ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది. మనకి ఇంకా 2 3s 6 అంటే దీన్ని ఇంకా 3తో మల్టిప్లై చేస్తే మనకి 6 అవుతుంది. కాబట్టి మనం దీని యొక్క న్యూమరేటర్ని 3 తోటి మల్టిప్లై చేస్తాం. ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి దీని న్యూమరేటర్ని 3తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఏముంది 3 ఉంది. 3 అనేది ఎన్నిసార్లు కట్ అవుతుంది, 2 టైమ్స్ కట్ అవుతుంది. 3 2s 6 కాబట్టి న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేస్తాం. సో ఆ విధంగా మనం మల్టిప్లై చేసుకొని ఇక్కడ 6x + 6x² + 8x/3 మైనస్ ఎల్సిఎం ఎంత అని చెప్పాను 6 అని చెప్పాను. సో 3x సో మల్టిప్లై చేశారు 3x + 3x² + 2x. ఓకేనా. సో అన్ని వాల్యూస్ అనేవి తీసుకున్నాం. సో ఇప్పుడు అన్నిటిని యాడ్ చేస్తాం. 6x + 8x అంటే ఎంత 6 8 ప్లస్ అంటే ఎంత 14x/3. ఇక్కడ 6x²/3 ఉంది. సో 3 1s 3 2s 6 కదా. సో 2x². ఓకేనా. ఈ టర్మ్ అంతటిని x టర్మ్స్గా x² టర్మ్స్గా రాసుకున్నాను. మైనస్ ఇక్కడ ఏముంది 3x + 2x అంటే ఎంత 5x. సో 5x/6 మైనస్. సో మైనస్తో మల్టిప్లై చేస్తాను. మైనస్ ఇక్కడ ఎంత ఉంది 3x²/6 అంటే 3 1s 3 2s అంటే 1/2. సో x²/2. ఓకేనా ఇక్కడ వరకు. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఇదంతా ఏంటి dy తోటి ఇంటిగ్రేషన్ అయిపోయింది, మన లిమిట్స్ కూడా అప్లై చేసేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి dx తోటి మనం ఏం చేయాలి ఇంటిగ్రేషన్ అనేది చేసి ఇప్పుడు లిమిట్స్ అనేవి అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చూడండి, సో అంటే ఏంటి ఓన్లీ ఎక్స్ టర్మ్స్కి మాత్రమే ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలి. వై టర్మ్స్ ఉంటే దాన్ని మళ్ళీ ముందు పెట్టేసుకుంటాం, కానీ వై టర్మ్స్ ఇంక ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ మనం dy తోటే ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి. ఓకేనా. సో 14/3 అనేది ముందు పెట్టుకుంటాం, ఎందుకది కాన్స్టెంట్ కాబట్టి k అని మీన్స్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ కాబట్టి 14/3 అనేది ముందు పెట్టుకొని ఓన్లీ x అనేదాన్ని ఉంచుకుంటాం. సో ఇంటిగ్రల్ 0 to 3 x dx ప్లస్ సేమ్ ఇక్కడ కూడా 2 అనేది కాన్స్టెంట్ ముందు పెట్టుకొని ఇంటిగ్రల్ 0 to 3 x² dx మైనస్ 5/6 ఇంటిగ్రల్ 0 to 3 x dx మైనస్ ఇక్కడ ఏంటి 1/2 ఇంటిగ్రల్ 0 to 3 x² dx. ఓకే కదా ఇక్కడ వరకును. ఇప్పుడు ఏం చేస్తాం ఇంటిగ్రల్ x అంటే ఏంటి x²/2. x² అంటే ఇంటిగ్రల్ x² అంటే x³ ఓకేనా. ఫార్ములాస్ రావాలి మనకి. ఇది x² అంటే x⁴n ఫార్మేట్లో ఉన్నట్టు. x⁴n ఫార్మేట్ అంటే x⁴n+1/n+1 ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ రావాలి, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ రావాలి. ఈ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అంతా ఇంటిగ్రేషనే కాబట్టి మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అనేవి రావాలి. ఓకేనా. నేను బేసిక్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అనేవి నేను ఆల్రెడీ షార్ట్ రూపంలో పెట్టడం జరిగింది, ఒకసారి చూడండి. ఓకే. సో ఇక్కడ ఏంటి నెక్స్ట్ x అంటే x²/2, x² అంటే x³ ఇంటిగ్రేషన్. ఓకేనా. సో ఇప్పుడు లిమిట్స్ అనేవి అప్లై చేస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఏంటి అప్పర్ లిమిట్ కదా 3².
3 స్క్వేర్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఇక్కడ చూడండి 14 బై ఇక్కడ ఈ 2 అనేది కూడా ముందుకు తెచ్చేసుకుందాం. అప్పుడు ఇది ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. 3 2s 6 అవుతుంది. ఓకేనా? 3 2s 6 అయితే ఓన్లీ ఎక్స్ స్క్వేర్లో అప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 3 స్క్వేర్ అంటే 9 మైనస్ అప్పర్ లిమిట్ 0. ఓకేనా? ఇక్కడ ముందుకు తెచ్చుకుంటాం కాబట్టి 2/3. ఇక్కడ ఏంటి? 3 క్యూబ్ అంటే 27 మైనస్ 0 మైనస్ 5/6 ఇంటూ 2 అంటే 12. 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 0. ఇక్కడ 1/2 3s 6. 3 క్యూబ్ అంటే 27 మైనస్ 0. ఓకేనా? సో ఇక్కడ ఏంటి? 14 9s అంటే 126/6. అదేవిధంగా 2 27s అంటే 54/3. నెక్స్ట్ 5 9s అంటే 45/12. ఇక్కడ 27/6. ఈ వాల్యూస్ ఓకే కదా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ టోటల్గా దీని అంతటికి మనం ఏం చేస్తాం? ఎల్సిఎం అనేది కడతాం. ఎల్సిఎం అనేది కడితే నాకు 36 వచ్చింది. 36 వస్తే ఏం చేస్తాము? 36 వస్తే ఇప్పుడు ఇక్కడ ఇంకా ఎంత ఉంది? ఇక్కడ 36 ఉంది. ఇక్కడ డినామినేటర్లో 6 ఉంది. అంటే 6తో ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? ఇది 6తో ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? 6 టైమ్స్ కట్ అవుతుంది. అంటే 6 6 36. సో ఈ న్యూమరేటర్ అనేదాన్ని 6తో మల్టిప్లై చేస్తాం. సో 126 ఇంటూ 6 అంటే 756. ప్లస్ ఇక్కడ 3 టైమ్స్ ఉంది. 3 12s 36. అవునా? 3 12s 36 అంటే 54ని 12తో మల్టిప్లై చేస్తాం. 648 మైనస్ 12 3s అంటే 3 తోటి మల్టిప్లై చేస్తాం. 45 ఇంటూ 3s. నెక్స్ట్ 6 6 కాబట్టి 27 ఇంటూ 6తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ప్లస్ ప్లస్ అన్నిటిని యాడ్ చేస్తే 1404 వచ్చింది వాల్యూ. మైనస్ మైనస్ ఉన్న వాటిని యాడ్ చేస్తే 297 వచ్చింది. డినామినేటర్లో 36. సో ఇందులో నుండి వాల్యూ అనేది తీసేస్తే మనకి ఎంత వస్తుంది? సో 1107/36. సో ఇప్పుడు దీన్ని మనం దేనితోనైనా కట్ చేయొచ్చు అంటే 9th టేబుల్తో కట్ చేయొచ్చు. సో 9 4s 36. 9 ఇక్కడ ఏంటి? 1 2 3. ఓకేనా? అంటే 1 0 ఓకే. సో ఆ విధంగా మనం కట్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 123/4 అనేది మనకి ఈ యొక్క డబల్ ఇంటిగ్రల్ యొక్క వాల్యూ అనేది వచ్చింది. ఓకేనా? సో ఒకసారి నీట్గా చూసుకోండి. మనకి డబల్ ఇంటిగ్రల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డబల్ ఇంటిగ్రల్ అనేది మనకి అర్థమవుతే తర్వాత ట్రిపుల్ ఇంటిగ్రల్ కూడా చాలా సింపుల్ అయిపోతుంది అన్నమాట. అంటే ఏమీ లేదు, ఫస్ట్ ఏదైతే ఇక్కడ మనకి డివై ఇచ్చారు కాబట్టి ఫస్ట్ వైని చేసాం. లేదు ఫస్ట్ డిఎక్స్ తర్వాత డివై ఇస్తే ఫస్ట్ ఎక్స్ యొక్క వాల్యూస్ అన్నిటికీ ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ అప్లై చేసి తర్వాత వై యొక్క వాల్యూస్ అనేవి అప్లై చేస్తాం. సో ఇది డబుల్ ఇంటిగ్రల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.